అంత స్వేచ్ఛగా అంత ధైర్యంగా మరి మీలాగా రప్ప బ్యాచ్లు అయ్యుంటే గనక మీరు ఈ రోజు ఈ విధంగా మాటలు మాట్లాడరు. చెప్పుతో కొడతానని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఆడంగులు ఏంటండి? అసలు ఆ మాట ఏంటండి? ఈ దేశానికి ఇప్పుడు రాష్ట్రపతి ఒక మహిళ, అంతకుముందు దేశ ప్రధానిగా మహిళలు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేశారు. మీకు గత ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే వచ్చిన ఓట్లు ఏంటండి? మీరు చేతగానే దద్దమ్మనాలా మేము? ఆడంగులు ఏంటండి? ఆ మాటలేంటి? మీరు ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్త, ఇంత గొప్ప పదవుల్లో ఉన్న వ్యక్త, మీరు మాట్లాడే మాటలు ఇది. మీ పార్టీ విధానం ఏంటి? మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు అంబేద్కరిస్ట్ అంటున్నారు. దళితులకు చేసింది ఏంటి? బహుజనులకు చేసింది ఏంటి? వాళ్ళకి గత ప్రభుత్వంలో వాళ్ళ సంక్షేమ పథకాలు 27 పథకాలు వైసీపీ తీసేస్తే అప్పుడు మీరు ఏం మాట్లాడారు? వాళ్ళ మీద ఏం కొట్లాడారు? దళితుల భూములు వైసీపీ ఆక్రమించుకున్నప్పుడు మీరు ఏం మాట్లాడారు? వైజాగ్ సిఎంబిసి చర్చ ఆస్తులు కొల్లగొట్టేసినప్పుడు మీరు ఏం మాట్లాడారు? దళిత మహిళల మీద దేశం మొత్తంలోనే దాడులు జరిగిన ప్రథమ స్థానం ఏపీలో ఉండేది గతంలో, అప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఓకే, ఇది కదా మాట్లాడాల్సింది. మీరు మా పార్టీ గురించి, మా విధానాల గురించి, మా గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? మీలాగా ఏదైతే ఒక రహస్య ఎజెండాతో పనిచే